ఓకే. ఈరోజు మనం చక్రవడ్డీ గురించి మాట్లాడుతున్నాం. వెరీ వెరీ హార్డ్ అండ్ ఈజీ టాపిక్స్. సో బ్రెయిన్ క్యాల్కులేషన్ మరియు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే కనుక మనం ఈజీగా దీని క్వశ్చన్స్ చేయొచ్చు. దట్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో కొంచెం హార్డ్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఈసారి. కొంచెం జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి. ఒక నిర్దిష్ట మొత్తంపై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి మరియు ప్రతి 6 నెలలకు వచ్చేసారి ఆ, చక్రవడ్డీ లెక్కించే చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసం 124.05 అయినా అసలు ఎంత అన్నాడు. సో దీన్ని ముందు క్లారిటీగా చెప్తాను. ఇట్స్ కంపల్సరీ చక్రవడ్డీలో ప్రతి క్వశ్చన్ ముందు క్లారిటీగా ఉండాలా. ఆన్సర్ చేసేటప్పుడు కూడా ముద్దు మెత్తడు ఒకసారి చూడండి, కొంచెం ఎక్కువ టైం పట్టినా పర్వాలేదు. దాని తర్వాత షార్ట్ కట్ అప్లై చేయండి, మీకు ఈజీగా వస్తుంది. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళే ముందే మనం 5-6 సార్లు ఇక్కడ చేస్తే మనకు అక్కడ ఈజీ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు చూడండి, మామూలుగా వాడు ఇచ్చిన దాని ప్రకారం క్వశ్చన్ని మనం తీసుకున్నట్లయితే సాధారణ వడ్డీ 10%, కాలం 2 సంవత్సరాలు, సింపుల్ ఇంట్రెస్ట్ 20%. అవునా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడు? 6 నెలలకు ఒకసారి చెక్కమన్నాడు. 2 ఇయర్స్ కంటే మనం ఏం చేస్తాము? 6 నెలలకు ఒకసారి అంటే 5% చొప్పున తీసుకుంటాం. ముందు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 టైమ్స్ తీసుకుంటే x+y/100 చేసామంటే 10.25 అంటే వస్తుంది. ఇది 1 ఇయర్కి. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ ఉంది కాబట్టి 10.25 ఓవరాల్గా 21.55%, నియర్గా 21. ఇప్పుడు దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 1.5%. అంటే ఈ 1.5% అనేది 124 రూపీస్ అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 100% ఎంత అని అడిగాడు. అవును కదా? 100% ఎంత అని అడిగాడు. మరి దీన్ని చక్రవడ్డీ ప్రకారం మామూలుగా షార్ట్ కట్లు కానీ ఇవన్నీ చేస్తే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చక్రవడ్డీ 5% చొప్పున 4 ఏళ్ళకి యావరేజ్గా 21%. డిఫరెన్స్ ఎంత? 1.5%. 124కి ఎక్కడ వస్తుందంటే నియర్గా అబ్జర్వేషన్ చేసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ వస్తుంది. మరి దీన్ని ఆ, మన మెథడ్లో ఎలా అప్లై చేయొచ్చు? ఓకేనా? దీన్ని మన మెథడ్లో ఎలా అప్లై చేయొచ్చు? సో మనకి 1 4 6 4 1 అని రూల్ ఉంటుంది. అంటే 4 ఇయర్స్ అంటే లేదా 4 టైమ్స్ వడ్డీ కట్టాల్సి వచ్చినప్పుడు 14641 అనేది తీసుకుంటే, అంటే 4641 అనేది మనం తీసుకుంటే ఈజీగా వేరియేషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 4641 అంటే ఇప్పుడు మన వడ్డీ ప్రిన్సిపల్ 8,000 రూపాయలు తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా. సో దీంట్లో ఫస్ట్ ఎంత? 5% కాబట్టి 5 అంటే మనకి 40 రూపాయలు. మళ్ళా జాగ్రత్త, 5% కదా, 1% అంటే 80 రూపాయలు. సారీ, 100% అంటేనేమో 8,000. 10% ఏమో ఇది. అంటే ఇక్కడ వాడు ఇచ్చింది ఓవరాల్గా డిఫరెన్స్ 1.5% అన్నాడు చూసారా, దానికి దీనికి వేరియేషన్ ఇచ్చాడు. సో ఈ విధంగా క్వశ్చన్ చేసినట్లయితే ఓకే. సో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసినట్లయితే మనం 4641 అనే మెథడ్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. 4641 ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం 3 ఇయర్స్ అన్నప్పుడేమో మనకి 11³ ఓకేనా, 1331 331 మెథడ్ వాడుకొని ఇది ప్రిన్సిపల్ కింద తీసుకుంటాం, ఇది వడ్డీ కింద తీసుకుంటాం. ఓకే. మరి మరి చక్రవడ్డీ కింద తీసుకుంటేనేమో 4 ఇయర్స్ తీసుకుంటే, అంటే 4 టైమ్స్ క్యాల్కులేషన్ చేస్తే 4641 మెథడ్ని తీసుకుంటాం. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ 641 అనే దగ్గర వస్తుంది వేరియేషన్. ఒకసారి నేను క్లారిటీగా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఇప్పుడు 8,000 తీసుకున్నాను. 8,000 అంటే 4641 కదా నేను తీసుకుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కింద అవుతుంది ఫస్ట్ ఇయర్ది. దాని తర్వాత చూడండి ఇక్కడ ఎంత పర్సంటేజ్? సంవత్సరానికి 10% అంటే 6 నెలలకి 5%. 5×40 అంటే 400 రూపాయలు. మళ్ళీ దీని మీద ఈ 400 రూపాయల మీద 5% అంటే ఇది 10% అంటే 40. 5% అంటే ఎంత అవుతుంది? 20. అంతేనా? 20. సో ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకుంటే అంటే 6 12 మళ్ళా
ఇప్పుడు దీన్ని వదిలేయచ్చు మనం, ఎందుకని మనకి బారు వడ్డీ చక్ర వడ్డీ మధ్య తేడా అంటే 641 తీసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ దీని మీద 5% అంటే 20 మీద 5% అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక 5 రోజులు 10 అంటే ఎంత అవుతుంది మామూలుగా అయితే ఇక్కడ 10% అంటే ఇది 0.1% అంటే ఎంత అవుతుంది 0.2 ఇంటూ 2 అంటే 1 అవుతుంది. మళ్ళీ దీని మీద 5% అంటే 0.05. వాడు అదే కదా మాట్లాడింది, వారి వడ్డీ చక్ర వడ్డీల మధ్య తేడా ఎంత ఇచ్చాడంటే 124.05 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎంత 6 రోజులు 12 ప్లస్ 4 ఒకట్ల 4 ప్లస్ 0.05 సరిపోయిందా? ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఈ లెక్క ఈజీ అవుతుంది. కానీ మీరు ముద్దు మెథడ్లు ఏది చేసినా కూడా చాలా లెంది ప్రాసెస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరానికి 10% చక్కెర వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి ఒక మొత్తంపై చక్కెర వడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య వ్యత్యాసం 16 రూపాయలు. అయినా వడ్డీ రేటు ఆ వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే రెండు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత తీసుకుంటాం అనేది పక్కన పెడితే కనుక డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు 10% అన్నాడు కదా, 10% 2 ఇయర్స్ బార్ వడ్డీ అంటే 20. మరి 10% చక్ర వడ్డీ అన్నాడు అనుకోండి, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, x+y ప్లస్ xy/100 తీసుకుంటాం. అంటే 10 + 10 + 10 × 10 అంటే 21%. అంతేనా? ఈ 21% అంటే దీనికి పర్ వేరియేషన్ ఎంత, 2 × 10కి 20కి 21కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? సో 1%. 1% 16 రూపాయలు అయినప్పుడు 100% ఎంత అవుతుంది మనకి? 1600 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత మనకి? 1600 రూపాయలు. ఓకేనా? ప్రిన్సిపల్ ఎంత? 1600 రూపాయలు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే 2 వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగాడు. మనకి ఇప్పుడు దీన్ని ఏ ఫార్ములాలో వాడచ్చు అని చెప్పాను, హాఫర్లీలో 4641. అంతే కదా, 4641. అంటే ఈ పద్ధతి వాడితే 4 సార్లు వడ్డీ కడుతున్నాం కదా, ఈ 4 సార్లు వడ్డీ కడుతున్నాం కాబట్టి మనం దీని పరంగా తీసుకోవచ్చు. 10% అంటే ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అంటే ఎంత పడుతుంది ఇక్కడ? 5% పడుతుంది. 5% అంటే ఎంత? 1600లో 10% అంటే 16. అలాంటిది 5% అంటే ఎంత అవుతుంది? 8. అంతే కదా. చూడండి, 10% అంటే 160 లేదా 1% అంటే 16 అండ్ 16 80. ఓకే, ఇప్పుడు దీని మీద 5% కాబట్టి మనకి ఎంత అవుతుంది? 80 రూపాయల మీద 5%. ఈ ప్రాసెస్ మీకు ఈజీ అవుతుంది నేను చెప్పిన ప్రాసెస్, లేకపోతే చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది. చూడండి, 0 0 క్యాన్సిల్, 5 ఒకట్లు 5 రోజులు. ఓకే, 2 4. అంటే మీరు ఎలా తీసుకోవచ్చు దీన్ని? 10% అంటే 8, 5% అంటే సగం 4. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 4 మీద 5% అంటే ఏమవుతుంది? ఇక్కడ 0 లేదు కాబట్టి 5 4 20 అంటే 0.2. 0.2 మీద మళ్ళీ 5% అంటే 5 2 10. 10 అంటే 0 ఆల్రెడీ ఉంది కాబట్టి 0.01 తీసుకోవచ్చు. 0.01 తీసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 4 24, 4 2 8, 24 ప్లస్ చూడండి సరిపోయిందా, 24 ప్లస్ 0.81. సో మీరు ఈ లెక్కలు ఇలా కనుక చేయకుండా మామూలు పద్ధతి చేస్తే చాలా చాలా టైం పడుతుంది. నేను ఈ పద్ధతులు మీరు చూపించి చెప్పించినా కూడా మీకు అంత తొందరగా రాదు. చూడండి, లెందీ ప్రాసెస్ మనకి. మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా, లేకపోతే అది ఇక్కడ ఫార్ములాలు ఏం లేదు. 4 ఇయర్స్ వచ్చినప్పుడు చక్కెర అంటే 4 టైమ్స్ వడ్డీ కట్టాల్సి వచ్చినప్పుడు 4641 తీసుకోండి, ఈజీగా వస్తుంది. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కషన్ చేశారు సారు. అలానే 2 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని వాడచ్చు. అంటే 11 స్క్వేర్, 3 ఇయర్స్ వచ్చినప్పుడు 11 క్యూబ్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఏం లేదు, గన్ షాట్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వడ్డీ వ్యాపారి సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో డబ్బు అప్పుగా తీసుకొని సంవత్సరం చివరిలో వడ్డీ చెల్లిస్తాడు. ఆ డబ్బును సంవత్సరానికి 6% చక్కెర వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధముగా అప్పుగా ఇచ్చి సంవత్సరం చివర ఇస్తాడు. ఈ విధంగా అతనికి సంవత్సరానికి 104 రూపాయల 50 పైసలు లాభం వస్తుంది. అతను అప్పుగా తీసుకున్న డబ్బు ఎంత అని అడిగాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 4% వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాడు సంవత్సరానికి, కానీ సంవత్సరం చివరిలో వడ్డీ చెల్లిస్తాడు. ఆ డబ్బును తీసుకెళ్ళిపోయి సంవత్సరానికి 6% చక్కెర వడ్డీ రేటుతో 6 నెలలకు ఒకసారి తీసుకుంటాడంట. అంటే ఇప్పుడు ఇది 4, ఇప్పుడు దీన్ని 6 నెలలుగా 6% అన్నాడు కాబట్టి 6 నెలలకి ఎంత? 3%. 2 టైమ్స్ కడతాం కదా, 3 +
3 ప్లస్ అంటే మనకి ఎంత వేరియేషన్ వస్తుందంటే 3 ఇంటూ 3 అంతే కదా, ఎక్స్ ప్లస్ వై బై 100 తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది 6 ప్లస్ 0.09. అంటే ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు ఇక్కడ 4 దీనికి 6.09 అంటే మనకి వేరియేషన్ ఎంత వస్తుంది 2.09 వస్తుంది. 2.09కి రూ. 104.50 అనుకుంటే అప్పుడు అతను అప్పుగా తీసుకున్న డబ్బు ఎంత అన్నాడు. సో మన క్యాల్కులేషన్ తీసుకుంటే 2.9% తీసుకుంటే కనుక చూడండి వేరియేషన్ ఎంత ఉంది 6.09, డిఫరెన్స్ 2.09, అతనికి 2.09 అంటే రూ. 104. అప్పుడు క్యాల్కులేషన్ మొత్తం ఎంత అని అడిగితే కనుక మనం క్యాల్కులేషన్ తీసుకుంటే కనుక జాగ్రత్త ఓవరాల్గా 5,000 రూపాయలు. అంటే మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 209, అంటే 5 సార్లు క్యాన్సిల్ అయితే ఈజీగా. మరి సార్ దాన్ని ఎలా గుర్తుపడతాం, మీరు ఎలా చెప్పారంటే 9 5 45 ఈ విధంగా తీసుకోవచ్చు మనం క్యాల్కులేషన్. సో 10 టైమ్స్ అంటే 5 టైమ్స్ తీసుకున్నాను. 5 అంటే ఆల్రెడీ 0.5 అంటే ఇక్కడ 5 ఉంది అంటే డెసిమల్ ఉంది కాబట్టి 50 ఇంటూ 100 తీసుకుంటే 5,000 రూపీస్. సో ఇది నార్మల్గా మనం చేసే పద్ధతిలో సింపుల్ ప్రాసెస్ ఇది, అవునా. సో మరి ఇందాక మీకు చెప్పినట్టుగానే 100కి చూడండి 2% ఎగ్జాక్ట్గా తీసుకుంటే కనుక సుమారుగా ఇందా నేను చూపించిన మెథడే 2% తీసుకున్నాను. దాని ప్రకారం 100% ఎంత అంటే సుమారుగా వచ్చేసరికి 5,000 రూపాయలు వచ్చింది. దాని తర్వాత 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 20% చక్రవడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే ఒక మొత్తంపై వడ్డీని అసలు సంవత్సరానికి ఒకసారి చెల్లించే బదులుగా అర్ధ సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తే రూ. 482 ఎక్కువ వస్తాయి. వాడు అడిగిన క్వశ్చన్ని అర్థం చేసుకోండి. 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 20% అంటే మామూలుగా అయితే చక్రవడ్డీ రేటుతో ఎంత అవుతుంది 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 21 అంతే కదా, 20 ఇంటూ 20. సో తీసుకుంటే ఎంత వస్తుంది మనకి డివైడెడ్ బై 100 తీసుకుంటే కనుక 44% తీసుకుంటాం. మొత్తం వచ్చిన వడ్డీ సంవత్సరానికి ఒకసారి చెల్లించే బదులుగా అర్ధ సంవత్సరానికి అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 44% రావాలా. కానీ ఇప్పుడు మనవాడు ఏం చేశాడు 6 నెలలకు ఒకసారి అంటే మనకి 10 ప్లస్ 10 అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే జాగ్రత్తగా చూస్తే అర్ధ సంవత్సరానికి ఒకసారి చెల్లించాడు. ఇప్పుడు సంవత్సరానికి 20%, 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఓకే. ఇప్పుడు ఎన్నిసార్లు కట్టాల్సి వచ్చింది వాడు 4641 అంటే 4 టైమ్స్ వడ్డీ కట్టాల్సి వచ్చిందా లేదా గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ 4 టైమ్స్ వడ్డీ కట్టాల్సి వచ్చింది అంతేనా. 6 నెలలకు ఒకసారి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ప్రకారం 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టించాడంటే ఇప్పుడు మనకి వేరియేషన్ అర్థం చేసుకోవాలి. వేరియేషన్ అంటే ఇప్పుడు మనకి ఎంత అంటే 4641 రూల్ అంటే 4641 అంటే మనకి 6 నెలలకు ఒకసారి ఎంత పడుతుంది సంవత్సరానికి 20% అంటే రూ. 100 తీసుకున్నాను అనుకోండి అంతే కదా. సో మామూలుగా 2 ఇయర్స్ అయితే 44%, దీంట్లో వేరియేషన్ ఏం లేదు. కానీ మరి 6 నెలలకు ఒకసారి కడితే రూ. 482 ఎక్కువ వచ్చింది అన్నాడు కాబట్టి సో దీన్ని రూ. 100 మీద 10% అంటే ఎంత 10 అంతే కదా. మళ్ళీ దీని మీద 10% అంటే ఎంత జాగ్రత్తగా చూడండి 1% అంతేనా 1. మళ్ళీ దీని మీద 10% అంటే ఎంత 0.1. మళ్ళీ దీని మీద 1% 10% అంటే 0.001 తీసుకున్నాను. ఇప్పుడు ఇది 40 ప్లస్ 6 ప్లస్ 0.4 ప్లస్ 0.001. ఇప్పుడు దీంట్లో చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 482 నియర్గా చూడండి. ఇది 40 6 అంటే 10% కదా. సో తీసుకుంటే మీకు లెక్క క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇది 4641 అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఇందాక చెప్పినట్టుగా ఇదిగోండి. సో 10% కాబట్టి 2 సార్లు తీసుకుంటారు. 2 సార్లు తీసుకుని 21 ప్లస్ 21 441 అంటే 46.41 వస్తుంది. దీంట్లో డైరెక్ట్గా 2 ఇయర్స్ పాటు కట్టుకుంటే ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ వై 44. ఈ రెండింటి మధ్య వేరియేషన్ 2.41% రూ. 482. అవునా 482 అప్పుడు డైరెక్ట్గా 241 ఇది డబల్ చేస్తే వస్తుంది అవునా. సో ఇప్పుడు 100% ఎంత అంటే 20,000 రూపీస్. 100% ఎంత 20,000 రూపీస్. సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో ముందైతే క్లారిటీ ఇచ్చాను, అలా ఆలోచించి చేస్తే చాలు. దీంట్లో వేరే ఆలోచన పెట్టుకోవద్దు. 4 టైమ్స్ 4641 అనేది మీకు 4 టైమ్స్ కట్టినప్పుడు
గుర్తుపెట్టుకోండి. 4 టైమ్స్ అన్నప్పుడు అంటే 4 టైమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 4, 6, 4, 1 అనేది మైండ్‌లో పెట్టుకుంటే మీకు ఈజీగా వస్తది. ఒక అసలుపై 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ రూ. 660. అదే సమయంలో చక్ర వడ్డీ రూ. 396.30. అయినా ఈ 2 సంవత్సరాల్లో వడ్డీ రేటు ఒకే విధంగా ఉంది. 2 సందర్భాల్లో వడ్డీ రేటు ఒకే ఉంది. అయినా వాడికి ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇప్పుడు 660 అనేది 2 సంవత్సరాలు, సంవత్సరానికి ఎంత ఉంది? 330. అవునా? 330. ఇప్పుడు ఇక్కడ కూడా 696లో ఫస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 330, 330 కాబట్టి 330 అనేది ఫస్ట్ ఇయర్. ఇంకా ఎగస్ట్రా ఏదైతే ఉందో 396 అంటే 330 తీసేసాను అనుకోండి. సో ఈ ఎగస్ట్రా ఏవైతే ఉన్నాయో అంతే కదా. సో 0.30 అండ్ ఇంకెంత ఉంది ఇక్కడ? 6లో 3 0 330 కదా. తీసేసాను అనుకోండి, ఎంత పోతుంది నియర్గా సెకండ్ ఇయర్కి? అంటే దీని మీద 10% తీసుకున్నాను అనుకోండి, 33. అంటే అప్రాక్సిమేట్గా తీసుకుంటే జాగ్రత్తగా చూడండి. 6 తీసేసాను అనుకోండి, అంటే 6లో 0 తీసేస్తే 6 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందన్న? 9లో నుంచి 3 పోతే 6 అవుతుంది. అలానే ఇక్కడ ఎంత అవుతుంది? 6 ఆల్రెడీ 3. సో ఇప్పుడు దీంట్లో 336 అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది? 33 ఉంది. అంటే అప్రాక్సిమేట్లీగా ఎంత తీసుకుంటాం? ఇది 10% తీసుకుంటే ఈజీగా ఈ 330 మీద 10% తీసుకుంటే ఎంత అవుతుంది మనకి? సో 33 పాయింట్ నియర్గా వస్తుంది. అప్రాక్సిమేట్గా తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సేమ్ ఇదే వస్తుంది, 696. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సారీ, సో 11% లేదు కదా, అప్రాక్సిమేట్గా అన్నాను కాబట్టి. అంటే 333 లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. అంటే 10.5 రాదు, 12 రాదు, ఎందుకంటే ఎక్స్ట్రా వస్తుంది. డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా తొందరగా వస్తుంది. 6% అన్నాడు కాబట్టి అర్ధవార్షికంగా చెల్లించబడే సంవత్సరానికి 6% నామమాత్ర వడ్డీ రేటు అనుకూలంగా ఉండే ప్రభావవంతమైన వార్షిక వడ్డీ రేటు ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు 3 ఇంటూ 3 అంటే 0.33 ఎంత? 9. 6.09 తీసుకుంటా, అంతే కదా. 6.09 తీసుకుంటా ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఆ, చూడండి, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట మొత్తాన్ని సాధారణ వడ్డీ మరియు అదే మొత్తానికి సాధారణ వంశానికి ఒక నిర్దిష్ట వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. చక్ర వడ్డీ మరియు 3 సంవత్సరాల సాధారణ వడ్డీ మరియు 2 సంవత్సరాల సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 25:8 అని అతను గమనించాడు. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అన్నాడు. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే ఈజీగా వస్తుంది. అంటే ఎలా తీసుకుంటామంటే జాగ్రత్తగా చూడండి, 1/8 కదా. 3 ఇయర్స్కి ఎప్పుడు కూడా ఇక్కడ 12.5% తీసుకున్నాము, లేకపోతే 10% తీసుకుంటాం. సింపుల్గా చెప్తాను చూడండి, 8 కదా, 3 ఇయర్స్ తీసుకుంటాము. 8 3 24 ప్లస్ 1 ఎంత? 25. సో ఇది ఈజీ ప్రాసెస్ అండి, 25:8 అనేది. కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని ఏం చేస్తామంటే ఏదైతే 3 ఇయర్స్ అన్నప్పుడు 3 ఇంటూ 8 వాడు ఏదైతే ఇచ్చాడో ప్లస్ 1 డైరెక్ట్ మెథడ్ ఇది. మీరు ఇది నార్మల్ మెథడ్ కానీ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేసినా కానీ చాలా ఎక్కువ లెందీ ప్రాసెస్. సో అంత అవసరం లేదు ఇక్కడ. ఓకేనా. సో నార్మల్ ప్రాసెస్లో అయినా ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక తండ్రి తన 17 మరియు 18 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారుల కోసం రూ. 16,400 వీలునామా రాశాడు. ఒకడికి 5% చక్ర వడ్డీ రేటుతో వారికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పటికి సమాన మొత్తాలు ఉండాలి. అయితే చిన్న కుర్రాడికి ప్రస్తుత వాటా ఎంత? చిన్నోడు ఎంత? 17, వీడెంత? 18. వీడికి ఇక్కడ 2 సంవత్సరాల గ్యాప్, ఇక్కడ ఎన్ని గ్యాప్? 3 సంవత్సరాల గ్యాప్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఇయర్స్, ఇక్కడ 2 ఇయర్స్. షార్ట్ కట్కి అప్లై చేయొచ్చు, చూద్దాం మరి ఎలా అప్లై చేయొచ్చు అనేది. సో ముందు పద్ధతి నార్మల్ పద్ధతి చేస్తే మీకు పెద్దోడికేమో చిన్నోడికి 3 ఏళ్ళు పట్టింది, పెద్దోడికేమో 2 ఏళ్ళు పట్టింది. 5% వడ్డీ. ఈ వై అంటే ఎల్డరు, ఈ అంటే ఎల్డరు యంగరు. ఓకేనా. ఈ చిన్నోడు పెద్దోడు తీసుకున్నాడు, వీడికి 3 సంవత్సరాలు పట్టింది, వీడికి 2 సంవత్సరాలు పట్టింది. అమౌంట్ ఈక్వల్గా వచ్చింది అన్నాడు. అవునా కదా, ఈక్వల్ అమౌంట్గా వచ్చింది అన్నాడు కాబట్టి రెండింటిని తీసుకొని దీన్ని ఇటు తీసుకొచ్చాను అనుకోండి. సో ఈ బై
లేదా దీన్ని ఇటు తీసుకొచ్చినా అటు తీసుకొచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అవునా? సో E/Y తీసుకొచ్చాను, ఇది 2 ఇటు తీసుకొస్తే 3 టైమ్స్లో నుంచి 2 సార్లు పోతే 1 మిగులుతుంది. 105/100 మిగులుతుంది, అంతే కదా. 105 5 21 5 20 రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 5 21 5 20 20/21. అంటే ఇక్కడ వచ్చేసరికి 1 ఇయరే కదా గ్యాప్ అంటే, అంతే కదా. 20 + 21 41. 41కి వాడు ఏదైతే ఇచ్చాడో 16,400, 41 పార్ట్స్కి 16,400 అయితే వాడు అడిగింది చిన్నోడిది అడిగాడు కాబట్టి 20 భాగాలకి ఎంత అని అడిగితే 8,000 రూపాయలు. మరి దీంట్లో ఇంకో షార్ట్ కట్ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్కి. ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ 5% అన్నాడు కదా, 5% అంటే ఎంత? 1/20, 20 + 121, సో 21గా రాసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒకడికి 18 ఒకటి 17 సంవత్సరాలు అంటే గ్యాప్ ఎంత ఉంది? 1 ఇయర్. అప్పుడు 2/1 20/1 21/1 తీసుకుంటే సేమ్ వాల్యూ వస్తుంది. అందుకని ఒకవేళ ఇక్కడ 2 ఇయర్స్ గ్యాప్ ఉంటే కనుక స్క్వేర్ చేస్తాము. ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి 20 + 21 41 అనేది టోటల్. దాంట్లో చిన్నోడు వయసు అడిగాడు కాబట్టి 20/41 క్యాన్సిలేషన్ చేస్తే 8,000 రూపాయలు. ఇది ఒక పద్ధతి, రెండో పద్ధతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 8,000 పడాలా? 8,540 రూపాయలు. ఈ క్వశ్చన్ దగ్గర చిన్న మిస్టేక్ ఉంది, రాసుకోండి. 8,540 రూపాయలు ఏ మరియు బి మధ్య విభజించారు. తద్వారా 8 సంవత్సరాల చివరిలో ఏ పొందిన మొత్తము 10 సంవత్సరాల చివరిలో బి పొందిన మొత్తం సమానంగా ఉంటుంది. చక్రవడ్డీ సంవత్సరానికి 10%. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పా. సో ఇద్దరు కలిపి వాళ్ళిద్దరికి వచ్చిన వడ్డీలు సమానం అన్నాను కదా, అవునా కదా. సో ఇప్పుడు 10% అంటే ఎంత రాస్తాం? 1/10 రాస్తాం. 1/10 అంటే ఎంత రాస్తాం? 10 11 అని రాస్తాం. 10 11 అని రాస్తాం. కాబట్టి ఇక్కడ 2 ఇయర్స్ గ్యాప్ కదా, అప్పుడు 10 స్క్వేరు అండ్ 11 స్క్వేర్ రాయండి. సింపుల్గా షార్ట్ కట్ వచ్చేస్తుంది. 100 11 స్క్వేర్ అంటే ఎంత? 121. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 221. 221 840 అయితే, అంటే 221 840 అంటే 8840, సారీ 8840 అయితే కనుక వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సంవత్సరానికి చొప్పున ఇచ్చింది, ఇద్దరు వాటాలు అడిగాడు. అంటే వాడిది 100 221 4 టైమ్స్ 100 4 టైమ్స్ అంటే 4000. ఇంకొకటికి ఎంత ఉంటుంది? 121 అంటే 4000 4840. రెండు తీసుకోవచ్చు. మీరు ఇదే పద్ధతిని నేను క్లియర్ కట్గా ఇక్కడ రాశాను. ముద్దు మెత్తడైనా ఇదే అవుతుంది. ఇదిగోండి షార్ట్ కట్, సింపుల్గా ఉంటుంది. 20 10 స్క్వేర్ 11 స్క్వేర్ గ్యాప్ తీసుకున్నాను, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇదే. ఓకే, చక్రవడ్డీకి పెట్టిన మొత్తం సొమ్ము 2 సంవత్సరాల్లో 672 రూపాయలు అయితే, 3వ సంవత్సరంలో 714 రూపాయలు అయిందండి. ఇప్పుడు 672 రూపాయలకి 714కి డిఫరెన్స్ ఎంత ఉందో చూస్తే ఈజీగా వడ్డీ రేటు మనం దీని మీద నుంచే కదా, ఇక్కడి నుంచి 3వ సంవత్సరానికి వెళ్ళింది. అంటే 672 రూపాయలు తీసేసాను అనుకోండి, ఎంత అవుతుంది? ఇక్కడ 2 అండ్ ఇక్కడ ఎంత అవుతుంది? 11 - 7 ఎంత అవుతుంది? 4 6 - 6 అంటే 42 రూపీస్ పడుతుంది. 42 రూపీస్ పడుతుంది కాబట్టి ఇక్కడ నియర్గా 1/16 తీసుకోవచ్చు, లేదా క్యాన్సిలేషన్ చేస్తే 42 డివైడెడ్ బై 672, అంతే కదా. దీని మీదే కదా వడ్డీ పడింది, 672 మీదే కదా వడ్డీ పడింది. మీకు డైరెక్ట్ లైవ్ చూపిస్తా. 42 672 డివింటే అంటే ఎంత అవుతుంది? 1/16. 42 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/16 అంటే ఎంత పడుతుంది? 6.25%. 6.25% తీసుకుంటుంది. సేమ్ షార్ట్ కట్ అయినంతే, ఇది పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత చక్రవడ్డీ పెట్టుబడి పెట్టిన ఒక సొమ్ము 2 సంవత్సరాలలో 4,624 రూపాయలు, 3వ సంవత్సరంలో 4,913. ఈ సేమ్ ఇది కూడా ఇంతే. అది ఇక్కడ గ్యాప్ తీసుకొని దీని మీద ఇంట్రెస్ట్ కనుక్కోండి. సేమ్ అంతే కదా, 1 ఇయరే కదా గ్యాప్ వచ్చింది. అయినా అసలు ఎంత అన్నాడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కాకపోతే వడ్డీ రేట్ కనుక్కున్నాం. మామూలుగా అయితే వడ్డీ రేట్ కనుక్కుంటే 6 పాయింట్, కానీ ఇప్పుడు వాడు కనుక్కోమంది ఏంటి? ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు, అవునా? సో ప్రిన్సిపల్ కనుక్కోమంటే ఏంటి? మనకి మళ్ళీ అమౌంట్ ఈక్వల్ టు P × 1 + R/100. సో ఇవన్నీ ఇచ్చాం, కానీ దీనికి షార్ట్ కట్ అప్లై చేస్తేనే ఈజీ. ఎలా అప్లై చేయాలా చూడండి.
ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ ఉంది. సారీ, ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ ఉంది, ఇక్కడ నుంచి 2 ఇయర్స్కి ఇది అయింది, ఇక్కడ నుంచి 1 ఇయర్కి అయింది, అంటే 2 ఇయర్స్ బ్యాక్ తీసుకోవాలి. మరి 2 ఇయర్స్ బ్యాక్ తీసుకోవాలి కాబట్టి ఇలాంటి లెక్కలు షార్ట్ కట్ వర్డ్లో ఈజీగా చేయొచ్చు. ఎలా తీసుకోవచ్చో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఇలాంటి నెంబర్లు 4624, 4913. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి ఎప్పుడు కూడా. అంటే 289, ఈ 289తో ఖచ్చితంగా భాగిస్తుంది నెంబర్, గుర్తుపెట్టుకోండి. సో 16 సార్లు ఇది క్యాన్సిల్ అయింది, 17 సార్లు ఇది క్యాన్సిల్ అయింది, అంటే 17/16. ఒక సంవత్సరంలో 17/16 అంటే 2 సంవత్సరాల క్రితం కాబట్టి 2 టైమ్స్ వేయాల్సి ఉంటుంది. అంటే 2 ఇయర్స్ బ్యాక్, తర్వాత 2 టైమ్స్ వేస్తే 4624కి సమానమైంది. సో ఈ క్యాన్సిలేషన్ చేస్తే ఓవరాల్గా 4096, అంటే 17 స్క్వేర్ 289, 16 స్క్వేర్ 256. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే ఆన్సర్ 256 వస్తుంది. డైరెక్ట్గా 256 × 256 వస్తుంది, 4096 వస్తుంది. నెక్స్ట్ వన్, చక్రవడ్డీ జమ చేసిన 12,000 రూపాయలు మొత్తం 5 సంవత్సరాల్లో రెట్టింపు అయింది. జాగ్రత్తగా చూడండి, 5 సంవత్సరాల్లో రెట్టింపు అన్నాడు. 12కి రెట్టింపు, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నా 24, ఇక్కడ 5 సంవత్సరాలు, అలా ఎన్నిసార్లు వేయాలా, 20 సంవత్సరాలు అన్నాడు, అంటే 4 సార్లు కట్టండి అయిపోద్ది. 12 ఇక్కడ ఎంత వచ్చింది, 24 కదా. ఇప్పుడు 24కి అంటే ఒక 5 సంవత్సరాల్లో 24 అంది, ఇక్కడ 48 అవుతుంది. ఇక్కడ 48 కాస్త నెక్స్ట్ ఇక్కడ 48 నుంచి నెక్స్ట్ 96 అవుతుంది, 96 కాస్త 192 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 1,90,000, అంతే కదా. 5 సంవత్సరాలకు ఒకసారి డబల్ అవుతుందంటే, సో ఇక్కడ ఉన్నదాన్ని డబల్ చేసుకుంటే వెళ్ళిపోవటం, ఇంకా అంతకంటే ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ 12, 12, 24, 24, 48, 48, 96, 96, 192, 5 ఇయర్స్కి డబల్ అవుతుంది. నెక్స్ట్, ఒక ఆర్థిక సంస్థ ప్రకటించిన దాని ప్రకారం ఒక నిర్దిష్ట చక్రవడ్డీ రేటుతో ఎవరైనా డిపాజిట్ చేసినా డబ్బు 3 సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుంది. అదే మొత్తాన్ని అదే చక్రవడ్డీ రేటుతో డిపాజిట్ చేస్తే అది ఎన్ని సంవత్సరాల్లో 16 రెట్లు అవుతుంది అన్నాడు. సింపుల్ కదా, డైరెక్ట్గా 6 సంవత్సరాలు కదా, డబలే కదా. జాగ్రత్తగా చూడండి, 8 రెట్లు అవుతుంది అన్నాడు 3 సంవత్సరాల్లో. 3 సంవత్సరాల్లో 8 రెట్లు అన్నాడు, అంటే 3 సంవత్సరాలకి 8 రెట్లు అవుతుంది. ఇప్పుడు దీనికి 16 సంవత్సరాలకి 16 రెట్లు అవ్వాలన్నాడు. సింపుల్ లాజిక్ చూడండి. చూడండి ఇక్కడ చూడండి, షార్ట్ కట్ అబ్జర్వ్. 3 ఏళ్లలో 8 రెట్లు, అంటే ఇక్కడ ఏమవుతుంది, 2³ ఓకే, 2³ సో పవర్ 3 ఉంది కాబట్టి 3 ఏళ్ళు పట్టింది. 1 ఉంటే కనుక 1 ఏడు పట్టేది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, 16. 16 అంటే 2⁴, అంటే 4 ఉంది కాబట్టి 4 టైమ్స్, అంటే 4 ఇయర్స్. ఇది షార్ట్ కట్. ఇదేనా, ఓకే. 20% చక్రవడ్డీకి పెట్టుబడి పెట్టిన ఒక సొమ్ము రెట్టింపు కంటే ఎక్కువగా మారడానికి పట్టే కనిష్ట పూర్ణాల సంవత్సరాల సంఖ్య అనండి. అంటే మనం 100 రూపాయలు పెట్టామనుకోండి, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చేస్తుంది, 120. ఎందుకని, 20% కదా. మళ్ళీ దీని మీద 20% అంటే ఎంత, 10% అంటే 12 కాబట్టి 24 యాడ్ అవుతుంది, అవునా. అంటే అప్పుడు 144. ఇది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ దీని మీద 20% అంటే 28. 28 అంటే నియర్గా 200 బిలో వస్తుంది, కానీ డబల్ అవ్వాలన్నాడు కదా, 100కి డబల్ అవ్వాలంటే 4th ఇయర్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ వచ్చిందని మళ్ళీ డబల్ అవ్వాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వాయిదాలు. సంవత్సరానికి 4% చక్రవడ్డీతో 2 సంవత్సరాల్లో చివరిలో 2 సమాన వార్షిక వాయిదాలు తిరిగి చెల్లించడానికి 2,550 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ప్రతి వాయిదా ఎంత అన్నాడు. ఇప్పుడు ఇలాంటి లెక్కలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగానండి. నేను ఇది ఒక లెక్క చెప్తాను, దీని తర్వాత ఇంకా 2 ఉన్నాయి. 4% అంటే ఎంత, 1/100 తీసుకుంటే ఈ విధంగా తీసుకోండి, ఇంకేం అప్లై చేయొద్దు. 425 అంటే 25, అంటే ఇక్కడ ప్రిన్సిపల్, ఇది ప్రిన్సిపల్ 25. ఇటు పక్కన ఈఎంఐ తీసుకోండి. ఎన్ని సంవత్సరాలు అన్నాడు, 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ 25, తర్వాత 25 స్క్వేర్ 620,
5. ఇక్కడ ఎంత అప్పుడు 676 మీరు 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా అదే. కాకపోతే మీకు క్యూబ్ నెంబర్లు వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 2 ఇయర్స్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేశాను, 3 ఇయర్స్ అయితే కనుక క్యూబ్ చేస్తాను. ఇప్పుడు వాడు ఏం చేశాడు, ఈఎంఐలు సమానం అన్నాడు కదా, అప్పుడు దీన్ని కూడా ఏం చేస్తాను, 26తో మల్టిప్లై చేసి ఇక్కడ ఈఎంఐలు ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 676 అవుతుంది. మరి ఇక్కడ ఎంత అవుతుంది, 25 650 రూపాయలు అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 650 ప్లస్ 625 ఎంత అవుతుంది, 1275. ఇదేంటి అమౌంట్, 2550 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు, ప్రతి వాయిదా తీసుకున్నాడు. ఓవరాల్ వాడు అడిగింది, సారీ నాన్న మొత్తం కాదు, సారీ 1275 అనేది తీసుకున్న అప్పు, సారీ 1275 తీసుకున్న అప్పు, వీడు అడిగింది 675. అంటే దీనికి డబల్ టైం కాబట్టి దీనికి కూడా డబల్ టైం తీసుకుంటే, సో మీకు 6 12 1300 చిల్లర వస్తుంది. అంటే ఇది ఒక్కసారి చూద్దాం, 1352 రూపాయలు అంతే, 1352 రూపాయలు. 676 కదా. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది షార్ట్ కట్. 2 టైమ్స్ 3 టైమ్స్, 2 టైమ్స్ వచ్చినప్పుడు స్క్వేర్, 3 టైమ్స్ వచ్చినప్పుడు క్యూబ్. ఇంక ఈ లెక్కలు నేను చెప్పట్లేదు, తీసేస్తున్నాను. ఇది కూడా వాయిదా లెక్క. సో ఎన్నిసార్లు డబ్బులు చెల్లించాడు, 1,26,100 ఇంటికి కేటాయించి ఈ చెల్లింపు 3 సమానం, అంటే క్యూబ్ నెంబర్ తీసుకోండి, 5%కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. 46,300. సో నెక్స్ట్ వచ్చేసరికి 55,000 నగదులు కొనుక్కొని నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. హౌస్ బిల్డింగ్ సొసైటీ నుండి ఒక ప్లాట్ను 55,000కి కొనుగోలు చేయొచ్చు, లేదా 4,250 చెల్లించి మిగిలిన మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో చెల్లించి తీసేయచ్చు. అంటే ఇప్పుడు మిగతాది వడ్డీ రేట్ ఎంతనండి, 16%. అంటే 16% అంటే ఎంత అనేది మనం గుర్తుపెట్టుకోండి. 1/100 తీసుకుంటే 4 4లు ఎంత అవుతుంది, 4 25. అంటే ఇప్పుడు 25 అండ్ 29 ఇది పెట్టుకోండి. సో చూపిస్తాను మీకు. 25 ఇది ఎంత ఉంది, సారీ 16% కదా, 16% అంటే 16%, 16 అంటే డివైడెడ్ బై 100. 10 అంటే ఎంత అవుతుంది అప్పుడు, 4 4లు 425. దీని ప్రకారం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది చూద్దాం. సేమ్ ఇంతకు ముందులాగా నేను ఏదైతే చెప్పానో అదే ప్రాసెస్ చేయండి. కాకపోతే ఇక్కడ అర్ధ సంవత్సరానికి అన్నాడు కదా, సారీ అమ్మ. సో ఈ పాయింట్ నేను మిస్ చేశాను, అందుకే రాంగ్ అయింది. సో 16% కాబట్టి ఈ సంవత్సరానికి 8%. మళ్ళీ 8% ఏం చేశాడు, 1/100 తీసుకొని మొత్తం ఇందాక చెప్పినట్టుగానే 4 2 4 25. అందుకే మీకు 25 1 27 వచ్చింది. అంటే ఇప్పుడు 3 టైమ్స్ కాబట్టి 27 క్యూబ్ అనే నెంబర్ వస్తే మనకి ఈఎంఐ, వాడు అడిగింది ఈఎంఐ ఎంత అని అడిగాడు కాబట్టి ఈ 27 క్యూబ్ ఎంత ఉందంటే 190, అంటే 19,683. అంటే ఆన్సర్ అదే అవుతుంది. అంటే మీకు ఎప్పుడైతే క్యూబ్ నెంబర్స్ గుర్తుంటాయో ఇది ఈజీగా అవుతుంది. 19,683 ఇది ఆన్సర్, ఈఎంఐ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో 5% చక్ర వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో చెల్లించాల్సిన 1,025 రూపాయల అప్పును తీర్చడానికి వార్షిక చెల్లింపు ఎంత అన్నాడు. సో సేమ్ ఇది కూడా 5% అన్నాడు కాబట్టి 5 × 1/100 తీసుకున్నాను. 5 20లు అంటే 20 21. సో కంపల్సరీ డెసిమల్స్ వస్తాయి కాబట్టి డెసిమల్స్లో ఏది ఉన్నాయి దగ్గర ఉన్నాయి తీసుకోండి. ఓకే, 551.25 అవుతుంది. బట్ కాకపోతే ప్రాసెస్ ఒకటే, అందుకే నేను స్పీడ్గా చెప్తున్నాను. మళ్ళీ దీని గురించి దాంట్లో కూడా నెగిటివ్ అర్థం చేసుకోవద్దు. సో ఇప్పుడు దాకా చెప్పింది సేమ్ ప్రాసెస్ అవన్నీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా.